హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో న్యూ శారీ కుచ్చు డిజైన్ సింపుల్ అండ్ వెరీ ఈజీ అండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ మనం టేప్ తీసుకొని ఇలా మార్కింగ్ 1 ఇంచ్ లెంత్ గ్యాప్ ఇచ్చుకుంటున్నాను. ఒక్కొక్క దానికి ఇలా గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత ఇలాంటి క్రోచెట్ నీడిల్ తీసుకొని ఇలా హోల్ పెట్టుకుంటున్నాను. మనం ఇక్కడ కుచ్చు కట్టుకోవడానికి నీడిల్తో డైరెక్ట్గా అంటే మనకు రాదు కదా, అందుకు సో ఇలా అనుకోవడం వల్ల మనకి క్లాత్ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. ఇలా హోల్స్ చేసుకోవాలి. ఈ శారీ కుచ్చు కోసం ఫస్ట్ ఇలాంటి రాంబస్ బీడ్స్ అలాగే వైట్ ముత్యాల పూసలు తీసుకున్నాను, చిన్న సైజువి. అలాగే 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను, లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో. ఫస్ట్ 100 స్టాండ్స్ తీసుకున్నాను లెమన్ ఎల్లో. ఇప్పుడు ఈ బీడ్ ఉంది కదా, రాంబస్ బీడ్ని దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసుకొని రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఆ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ని ఇలా పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ సిల్క్ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆ బీడ్ని ఇలా పైకి ఇన్సర్ట్ చేసుకున్నాక మనకి కరెక్ట్గా నీడిల్ని మిడిల్ పాయింట్కి ఇలా వచ్చేలా చూసుకొని ఇలా కిందికి ఒకసారి పైన సిల్క్ థ్రెడ్స్ అన్నిటిని ఇలా కిందికి స్టిచ్ చేసి ఇలా కిందికి తీసేసేయాలి. మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని సిల్క్ థ్రెడ్స్ పక్కకి పోకోకుండా నీట్గా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఆ బీడ్ కూడా కరెక్ట్గా మిడిల్ లేకుండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నీట్గా ఉంది కదా మనకి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం 2 స్టాండ్స్ అయితే జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఈ 2 స్టాండ్స్ని మనం పైన బీడ్ లోపలికి మనం రాంబస్ బీడ్ ఉంది కదా, దాని మిడిల్ పాయింట్కి ఇలా వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఒక స్మాల్ సైజ్ ముత్యం పూస పాల్ బీడ్ తీసుకొని దాన్ని ఇలా ఆ మిడిల్లోనే ఇంకొక వైపుకి ఇలా స్టిచ్ చేశాను. అదైతే మనకి జస్ట్ ఊరికి లుక్ కోసం స్టిచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా కింద వైపు నుంచి ఇలా స్టిచ్ చేసి దాన్ని ఇలా హోల్డ్ చేసుకొని చేతిలో ఒకసారి లాక్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టుకొనేసి ఆ మిడిల్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలంటే అంత స్టిచ్ తీసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా టేప్తో చూసుకొని 1 ఇంచ్ వరకు ఉంచుకొని ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి, మనకి బ్యూటిఫుల్ శారీ కుచ్చు అయితే ఇలా చేసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, నేను 2 కాంబినేషన్స్లో 1 బై 1 స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి కూడా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి థ్రెడ్లోకి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా చేతిలో హోల్డ్ చేసుకొని ఆ బీడ్ని ఇలా పైకి అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా నీట్గా కొంచెం బీడ్ని పైకి అనుకొని మనకి ఆ సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ సిల్క్ థ్రెడ్స్కి మిడిల్లో ఇలా వచ్చేలాగా నీడిల్ని ఇలా కిందికి స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని ఒక బీడ్ ఇన్సర్ట్ చేసుకొని చూడండి ఇలా మిడిల్లోకి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ పాల్ బీడ్ తీసుకొని ఆ బీడ్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పక్కనే ఇలా కిందికి స్టిచ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఆ జరీ థ్రెడ్ని ఇలా అయినా చుట్టచ్చు, లేదంటే మళ్ళీ ఫస్ట్ చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక 4-5 టైమ్స్ ఇలా నీట్గా రౌండ్గా చుట్టుకొని మిడిల్లో నుంచి కిందికి ఇలా స్టిచ్ చేసేసుకొని 1 ఇంచ్ లెంత్ పెట్టుకొని
కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. వెరీ ఈజీ. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. చూడండి, నేను మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ నీడిల్తో, తొందరగా కూడా అయిపోతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.